అనులారా, పురుషార్థములలో మొదటిది ధర్మము. మానవుడు ధర్మ మార్గాన సంచరించుట ప్రథమ కర్తవ్యం. ధర్మము అనగా సర్వప్రాణకోటికి సమ్మతమైనదే ధర్మము. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధనభూతమైనదే రెండవ పురుషార్థముకు అర్థము. అర్థము అనగా ధనము. ఆ ధనము ధర్మయుక్తమైనదచో బంగారమునకు పరిమళము అబ్బినట్టే. కావున మానవుడు ధనార్జనకు ధర్మ మార్గాన్ని అవలంబించుట శ్రేయోదాయకము. ధర్మమూలకమైన ధనము శాశ్వతమై నిత్య సంతోషము ఒసంగి ఆ వంశంలోని వారిని వృద్ధి పొందుతారు. అదేవిధంగా వారికి అనంత సుఖానుభూతి ప్రాప్తిస్తుంది. కావున మానవుడు తాను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగించాలి. అలా కాకుండా సంపాదించిన ధనమంతా మానవుడు కుటుంబ పోషణకు, సుఖానుభూతికి కూడబెట్టుకున్నాడో దానివల్ల కష్టంలే కానీ సుఖం మాత్రం కలగదు. అందువల్ల మానవుడు సంపాదించిన ధనంలో కొంత భాగం ధర్మ కార్యములకే వెచ్చించినచో సుఖానుభూతి పొందగలడు.